ధరణి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నట్లుగానే ముందుకు వెళ్తున్నది. ధరణిలో మార్పులు చేర్పులకు సంబంధించిన చర్యలు కూడా చాలా వేగంగా తీసుకుంటున్నది. ఇక నుంచి ధరణి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. గత ప్రభుత్వము ధరణిని నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ ప్రైవేటు సంస్థ టెరాసిస్ అనే ప్రైవేటు సంస్థ దీన్ని నిర్వహిస్తున్నది. అయితే ఈ నిర్వహిస్తున్న దానికి ప్రైవేటు వారి చేతుల్లో ఉండడం వలన అది కొంత గందరగోళం అవుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వమే తన చేతిలోకి తీసుకోవాలని భావించడము, ఇందులో ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలు దీన్ని చూడాలనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. ఈ విషయంలో దాదాపు నిర్ణయం జరిగిపోయింది. ధరణిని భూమాత పేరుతో నిర్వహిస్తామని, డిజిటల్ రికార్డుల నిర్వహణ మధ్యప్రదేశ్తో పాటుగా మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది అనే దానిపైన కూడా అధికారుల బృందం వెళ్ళి అధ్యయనం చేసింది. అధ్యయనానికి సంబంధించిన రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలుస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఈ ధరణి విషయంలో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటరు, తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్సు, వీటితో పాటు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్, ఈ మూడిట్లలో ఎవరో ఒకరు ఈ నిర్వహణను చూస్తారని. ఎందుకంటే ధరణిలో దగ్గర 83 లక్షల ఖాతాలు అందులో ఉన్నాయి. ఈ 83 లక్షల ఖాతాలకు సంబంధించిన వీటిలలో వ్యవసాయానికి సంబంధించిన ఉన్నాయి, ప్రభుత్వ ప్రైవేటు భూములకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. ఈ వేల కోట్ల విలువైన భూములకు సంబంధించిన వివరాలను ఒక ప్రైవేటు వ్యవస్థ చేతిలో, ప్రైవేటు సంస్థ చేతిలో ఉండడం సమంజసం కాదు అనే భావన ప్రభుత్వంలో ఉన్నది. దీంతో పాటుగా ఈ ధరణిలో స్లాట్ బుక్ చేసుకుంటే కనుక అందులో సాంకేతికపరమైన సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ రావడం వలన ఇబ్బందులు అవుతున్నది. 100 రకాలకు పైగా సమస్యలు ఉత్పన్నమైనవి. ధరణి రాకముందు సమస్యలు, ధరణి వచ్చినాక మరికొన్ని కొత్త సమస్యలు, ఈ అన్ని సమస్యలతో గందరగోళం ఏర్పడింది. ఇందులో మ్యూటేషన్లకు సంబంధించిన, సాదా బైనామాలకు సంబంధించిన, నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. చాలా రకాల గందరగోళాలు ఉన్నాయి. మొత్తం 33 మాడ్యూల్స్ కింద వీటిలో పరిష్కారం చేసుకోవాలి చూసుకునే దానిపైన కూడా ఇంకా సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఈ దరఖాస్తుల అంటే 33 రకాల టెక్నికల్ మాడ్యూల్స్ కింద వచ్చే దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తిగా ఆపేసింది. ఈ ఆపేసి ఇప్పుడు ఇందాక అనుకున్న ఈ 3 సంస్థలు ఎవరికి ఒకరికి ఇవ్వడము, ఆ ఇవ్వడం ద్వారా దాని పారదర్శకత పాటించాలనే భావన కూడా ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పటికీ ధరణిపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దానిపైన గందరగోళం జరుగుతున్నదని, 3-4 నెలల కిందనే ఎవరు ఎట్లా మారుస్తున్నారు, ధరణిలో వచ్చిన భూములకు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన గందరగోళాలు ఏమిటి, ఈ అన్నిటిపైన కూడా ఒక సమగ్రమైన విచారణ చేస్తామని చెప్తున్నారు. ఏ చిన్న భూ సమస్య వచ్చినా CCLAకు రావాల్సి వస్తున్నది, కలెక్టర్ వరకు రావాల్సి వస్తున్నది. మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు రాజధాని వరకు రావాల్సి వస్తున్నది. ఇందువల్ల రైతులకు సమయం వృధా అవుతున్నది, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలకు పులి స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. ధరణిలో సమూలమైన మార్పులు, ఈ సమూలమైన మార్పులు తెచ్చేందుకోసమై ముందుగా ధరణి వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుంటున్నది. ఆ తర్వాత దీనిలో ఉన్న సాంకేతిక పరంగా వచ్చే సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోబోతున్నది. ప్రైవేటు ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను, అందులో గతంలో భూముల మార్పులు చేర్పులలో మ్యుటేషన్లలో చాలా గందరగోళం జరిగిందని, ఎక్కువగా దళితుల భూములను ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో తీసుకున్నదని కొందరు ఆనాడు బీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలు కొందరిపైన వచ్చిన ఆరోపణలు, అవి నిజాలు ఏమిటో ప్రభుత్వం విచారిస్తుంది. భూముల కబ్జాలని రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు నిజాలు ఏమిటి అనే విషయాన్ని కూడా తేలుస్తామని ప్రభుత్వం అన్నది. ఇట్లా చాలా విషయాలకు, చాలా ఆర్గ్యుమెంట్లకు కేంద్రంగా ధరణి నిలబడింది. కాబట్టి ధరణిలో సమూలమైన సమగ్రమైన మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎన్నికల ముందు చెప్పినట్లుగానే గత ప్రభుత్వానికి ధరణి అనేది ఓటమి పాలు కావడానికి ముఖ్యమైన కారణాలలో ధరణి కూడా ఒకటి. దగ్గర 20-25 లక్షల కుటుంబాలు ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాబట్టి ఆ మేరకు ఆ వ్యతిరేకత మనకు చాలా స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో కనబడింది బీఆర్ఎస్ పట్ల. ఈసారి ఆ సమస్య ఉత్పన్నం కాకుండా ధరణిలో సమూలమైన సమగ్రమైన మార్పులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇక ఆ చర్యలు కూడా ప్రారంభమైనట్లే. మరి కొద్ది రోజులు, ఎక్కువ రోజులు కూడా లేదు, కొద్ది రోజుల్లోనే ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారు కూడా చెప్పినారు ధరణి విషయంలో మార్పులు ఉన్నాయని. దానిపైన అధ్యయనం పూర్తయింది. రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండబోతున్నదని, దీని ద్వారా 2 అంశాలు,
కౌలు రైతులను గుర్తించడము, రైతు భరోసా వేయడానికి కూడా అనుకూలంగా సానుకూలంగా వివాదాలు లేకుండా ఉండే విధంగా గ్రామస్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడము ఇత్యాది విషయాలపైన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది, రెవెన్యూ శాఖ దృష్టి పెట్టింది. కాబట్టి ధరణిలో మార్పులకు పునాది పడింది. ధరణిలో మార్పు 2-3 నెలల లోపే, 100 రోజుల లోపే ధరణిలో సమూలమైన మార్పులు, ధరణి ప్రభుత్వం చేతిలోకి రాబోతున్నది. ధరణిలో ఉన్న గందరగోళాలకు పరిష్కారం దొరకబోతున్నదని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రెవెన్యూ మంత్రి మాటలు, వీటిని బట్టి మనకు అర్థమవుతున్నది.